మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు మారినా ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడిన నాయకుడు, కాపు ఉద్యమాన్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక లేరు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టిన చివరి వరకు ఉద్యమ నేతగానే ప్రజల మనసుల్లో నిలిచిపోయారాయన. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటాలు, చేపట్టిన దీక్షలు, ఎదుర్కొన్న వివాదాలు రాష్ట్ర రాజకీయాలనే కుదిపేశాయి. అలాంటి ఉద్యమ నేత జీవిత ప్రయాణం ఎలా సాగింది, ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, కాపు సంఘాల ప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం చిన్నతనం నుంచే ప్రజా సమస్యలపై ఆసక్తి కనబరిచారు. రాజకీయాల్లో సేవ చేయాలనే సంకల్పంతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ఎన్నికలోనే తనదైన ముద్ర వేసిన ఆయన తర్వాత వరుసగా 4 సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. రాజకీయ జీవితంలో ఆయన అనేక కీలక పదవులు చేపట్టారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ, తర్వాత కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పదవుల కోసం కాకుండా తన అభిప్రాయాల కోసం రాజీనామా చేయడానికైనా వెనుకాడని నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ముద్రగడ రాజకీయ జీవితాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం కాపు ఉద్యమమే. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కనిపించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో సంవత్సరాల పాటు ఉద్యమాలు నిర్వహించారు. అనేక సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కాపు వర్గ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2016లో తుని ఘటన తర్వాత ముద్రగడ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ ఘటన తర్వాత కూడా ఉద్యమాన్ని కొనసాగించిన ముద్రగడ ప్రభుత్వాలపై వరుసగా ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక సార్లు గృహ నిర్బంధం ఎదుర్కొన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఆయన చేపట్టిన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్, తెలుగుదేశం, జనతా పార్టీ వంటి పలు రాజకీయ పార్టీలతో అనుబంధం కొనసాగించిన ముద్రగడ కాలానుగుణంగా తన రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. చివరకు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ముద్రగడ వ్యక్తిత్వంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఎప్పుడూ తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పేవారు. అధికారంలో ఉన్న వారినైనా, ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ఒకే విధంగా ప్రశ్నించేవారు. అందుకే ఆయనకు అభిమానులు ఎంతోమంది, విమర్శకులు కూడా అంతేమంది కూడా ఉండేవారు. కానీ కాపు ఉద్యమం విషయంలో మాత్రం ఆయన చిత్తశుద్ధిని రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రశంసించేవారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన దీక్షలు ఎన్నోసార్లు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదు. తన ఆరోగ్యం క్షీణించిన కాపు వర్గానికి న్యాయం జరగాలన్న డిమాండ్ను చివరి వరకు వినిపిస్తూనే ఉన్నారు ముద్రగడ. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్లో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూశారు. ఆయన మరణంతో కాపు ఉద్యమం ఒక బలమైన స్వరాన్ని కోల్పోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముద్రగడ పద్మనాభం మరణం కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణం మాత్రమే కాదు, 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఉద్యమ నాయకుడి నిష్క్రమణ. అధికారాలు వచ్చాయి, పదవులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ కాపు ఉద్యమంతో ఆయన పేరు మాత్రం శాశ్వతంగా ముడిపడిపోయింది. అందుకే ఆయన్ను చాలామంది కాపు ఉద్యమానికి చిరునామాగా గుర్తించుకుంటారు. ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమ స్ఫూర్తి,
భవిష్యత్ తరాలకు సైతం ఒక అధ్యయన అంశంగానే మిగిలిపోనుంది.